జగన్ నిర్వాకం వల్లే పోలవరం నాశనమైందని సీఎం చంద్రబాబు నిన్న ప్రాజెక్టు సందర్శన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. మేము పూర్తి చేసినటువంటి కాఫర్ డ్యామ్ మీదే నిన్న చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. మేము పూర్తి చేసినటువంటి స్పిల్వే మీదగానే చంద్రబాబు నాయుడు గారు బస్సు వెళ్ళింది. వాళ్ళు ఏ కాఫర్ డ్యాములు పూర్తి చేయలేదు, స్పిల్వే పూర్తి చేయలేదు. మేము దానికి ఒక రూపం ఇచ్చినటువంటి వ్యక్తులమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏ విధమైన తప్పిదము లేదని ఆ పత్రికలు కూడా గమనించాలని. సరే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు రోజు బురద జల్లుకుంటే జల్లుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు దాన్ని గమనిస్తారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిది అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా వారితో మాట్లాడుతున్నానని కూడా మనవి చేస్తున్నాను. వీటిని పూర్చాలంటే ఏజెన్సీ గారు పూర్చాలనుకున్న తప్పు. దట్ ఇస్ రాంగ్. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు. ఇది క్లోజ్ చేస్తే మొత్తం 54 గ్రామాలు మునిగిపోతాయి. చరిత్రది రికార్డులో ఉంటది, చూడండి. అంటే ఏజెన్సీని మార్చడం వల్ల, ఈ పూర్తి చేయకపోవడం వల్ల ఇది కొట్టుకున్నాడు. ఇది పూర్తి చేస్తే ఇది ఎవరిపోతే ఊళ్ళు పోతాయి. 54 గ్రామాలు మునిగిపోతాయి. 54 గ్రామాలు అల్లాడారు. వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ నో యాజ్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ కాదని చెప్పానండి. అసలు నది డైవర్షన్ కంప్లీట్ కాకుండా హౌ యూ క్లోజ్ ది నది ప్రవాహాన్ని ఎలా క్లోజ్ చేస్తాం? ఇక్కడ క్లోజ్ చేస్తే నది ప్రవాహం రావాలి కదా, ఇటు వచ్చే అవకాశం లేదు కదా. నది డైవర్టెడ్ వాటర్ వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోద్ది. ఇటు నుంచి నీరు రాదు, ఇటు నుంచి ఈ సీపేజ్లో ఉన్నాయి. ఇప్పుడు విపరీతమైన సీపేజ్ వస్తుంది దాని కింద నుంచి. ఎందుకంటే దాని గ్యారంటీ అనేది 3 సంవత్సరాలే. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది వేసి. సో ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పిదం వల్ల తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ మేము కానీ ఏ విధమైన తప్పిదము చేయలేదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.